నా కళ్యాణ్ అన్న వెనక్కి ఫోన్ సాంబా వచ్చే మొదలు రెడ్డిని తీసి సాంబా అని చెబుతున్నా. మెడికల్ కాలేజీల పరిస్థితిని గురించి ప్రజలందరికీ కూడా పూర్తిగా అర్థమైంది. తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమం కోసం వైద్య ఆరోగ్యాలు, తర్వాత మరి సీట్లన్నీ కూడా ఫ్రీగా వచ్చేటటువంటి పరిస్థితిని ఎన్ని ఆలోచించి 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే అవన్నీ కూడా ప్రైవేటీకరణ 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసే కార్యక్రమాన్ని తీసుకున్నాడు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది పార్టీ పరంగా. ఇది ప్రజలందరికీ కూడా అర్థం అవ్వాలి అనే ఆలోచనతో తీసుకున్నటువంటి నిర్ణయం పార్టీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి నిర్ణయం తీసుకున్నాడు, అట్లానే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ఈ యొక్క ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఇది అనే విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేయాలి అనే ఆలోచనతో తీసుకున్నటువంటి కార్యక్రమం. ఇందులో అక్టోబర్ 10 నుంచి నవంబర్ 22 వరకు రచ్చబండ సంతకాల సేకరణ కార్యక్రమం, అట్లానే అక్టోబర్ 28 నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు, తర్వాత నవంబర్ 12 జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, అట్లానే నవంబర్ 23 నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాల వరకు సంతకాల పత్రాలు పంపిణీ, అట్లానే నవంబర్ 24 జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలింపు, గవర్నర్కు నివేదన, కోటి సంతకాల పత్రాల అందజేత అనే కార్యక్రమాన్ని పార్టీ తీసుకుంది. ప్రైవేటీకరణ వల్ల వచ్చేటటువంటి నష్టాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఒక మెడికల్ కాలేజీ జిల్లాలో ఉంటే కార్పొరేట్ హాస్పిటల్ ఏర్పడుతుంది. మీ అందరికి కూడా తెలుసు కార్పొరేట్ హాస్పిటల్లో ఏ రకమైనటువంటి వైద్యం జరుగుద్ది, మనం ఫ్రీగా వైద్యం చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎంత తేడా వచ్చినా. అదే ఇప్పుడు ప్రైవేటీకరణ చేసిన తర్వాత, ఉదాహరణకి మనకు ఎన్ఆర్ఐ కాలేజీ ఉంది, ఆ కాలేజీ ప్రైవేట్ది. అట్లానే గుంటూరు మెడికల్ కాలేజీ ఉంది, అది గవర్నమెంట్ది. అక్కడికి వెళితే 10 రూపాయలు కూడా ఖర్చు లేకుండా వైద్యం జరుగుతుంది. ఇక్కడ అన్నిటికీ కూడా డబ్బు కట్టి వైద్యం చేయించుకోవాలి. ప్రైవేటు మెడికల్ కాలేజీ యొక్క పరిస్థితి అది. అర్థం చేసుకొని ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలి. ఈ విధానం మంచిది కాదు, మీరు ఈ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పనిసరిగా మార్చుకోండి, ప్రజాభిప్రాయం తెలియజేస్తామనే ఆలోచనతో ఇవాళ తీసుకునేటటువంటి నిర్ణయం. ఇప్పుడు ప్రభుత్వం చేసేటటువంటి మంచి కార్యక్రమాలకి ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నట్టయితే ప్రజలు నష్టపడేటటువంటి కార్యక్రమం ఇది. మరి ఫీజులు కట్టి వైద్యం చేయించుకోవడం సాధ్యపడదు. ఆరోగ్యశ్రీ
పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. ఈ రోజు నుంచి బంద్ అయిపోయింది. హాస్పిటల్ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బు చెల్లించకపోతే అది కూడా నిలుపుదల చేసేటటువంటి పరిస్థితి వస్తుంది. నిజంగా వైద్యం పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చేటటువంటి విధానాన్ని అవలంబించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది పేదల కోసం. నిజంగా ఎవరికో హాస్పిటళ్ళన్నీ కూడా నిర్మాణాల్లో ఉన్నటువంటి పర్మిషన్లన్నీ వచ్చిన తర్వాత కొంత డబ్బు ఖర్చు పెట్టి నిర్మాణాల్లో ఉన్నటువంటి 10 హాస్పిటల్ని ప్రైవేటీ వాళ్ళకి ఇచ్చి మీరు నిర్ణయం చేయండి, అది 30+30 60 సంవత్సరాల తర్వాత ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసేటటువంటి నిర్ణయం ఆయన తీసుకున్నాడు. దీనివల్ల చాలా నష్టం జరుగుద్ది. పేద బలహీన వర్గాలందరికీ కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఈ కార్యక్రమాన్ని సపోర్టు చేసి చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తీసుకునే విధంగా ప్రజలందరూ కూడా మరి ఆ విషయాన్ని వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ పటిష్టత మరియు ప్రభుత్వం నడుస్తున్న విధానాలకు వ్యతిరేకంగా, మరీ ముఖ్యంగా వైద్యం, ఇవాళే ఆరోగ్యశ్రీ కార్యక్రమం కూడా మూతపడిపోయింది. మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు కూడా. ఇదే విధానాలు కొనసాగితే ఏదైతే రాజశేఖర రెడ్డి గారు పేదవాళ్లకు ఉపయోగపడే విధంగా ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తెచ్చాడో, ఆ తర్వాత వచ్చిన మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆరోగ్యం మీద ఎంతవరకు ముందుకెళ్ళాడో, కోవిడ్ సమయంలో కూడా ఏ విధంగా ప్రజలను ఆదుకున్నాడో మనందరికీ తెలుసు. కోవిడ్ సమయంలో పడిన బాధలను చూసి మళ్ళా మన ముందు రోజుల్లో కూడా మన పేదవాళ్ళకి వైద్యం అనేది అందుబాటులో ఉండాలనే ఉద్దేశం చేతే 17 మెడికల్ కాలేజీలని ప్రారంభించడం జరిగింది. దాంట్లో 5 మెడికల్ కాలేజీలు పని ప్రారంభించాయి, కాలేజీలు కూడా నడుస్తున్నాయి. మిగతా ఇంకొక 2 కాలేజీలు కూడా ఎమ్మెల్సీ కూడా వచ్చింది, మెడికల్ బోర్డు నుంచి దానికి కూడా పర్మిషన్లు వచ్చాయి. అయినా కూడా నాకు అవసరం లేదని వెనక్కి రాసిన ఘనుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయాలన్నింటినీ కూడా ఇవాళ నడుస్తున్న ప్రభుత్వ విధానాల్లో, అట్లాగే విద్య చూసుకోండి, ఆయన అన్ని వేల కోట్లు వెచ్చించి స్కూళ్ళన్నీ బాగు చేసి కార్పొరేట్ స్థాయిలో స్కూళ్ళని తీసుకెళ్తే ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ ఆ స్కూళ్ళని అట్లాగే పెట్టాడు. మిగతా కొన్ని చోట్ల చేయాల్సినవి ఉన్నాయి, అవి పట్టించుకునే నాదుడే లేడు. అట్లాగే వాళ్ళ వైద్యం కూడా అదే విధంగా అయిపోతుంది. పేదవాళ్ళకి, బలహీనులకి ఈ వైద్యం అందుబాటులో లేకపోతే ఎన్ని రకాలుగా బాధపడతామో ఈ నేల నుంచి మీరు ప్రతి ఒళ్ళు కూడా చూస్తూనే ఉన్నారు. జనంలో ఒక అవగాహన కలిగించాలని మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెట్టిన ఈ కార్యక్రమాలు, మెడికల్ కాలేజీలు కానీ, ఆసుపత్రులు కానీ, విద్య పేదవాళ్ళకి అందుబాటులోకి తెచ్చే విధానంలో కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా చేశామో కరపత్ర రూపేణ ప్రజల వద్దకి మా పార్టీ రేపటి నుంచి ప్రజల వద్దకి వెళ్తున్నాము. అట్లాగే మన గవర్నర్ గారికి నవంబర్ నెలలో మేమందరం కూడా రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళి వాళ్ళకి మా విజ్ఞాపన పత్రాలను గవర్నర్ గారికి కూడా అందించడం జరుగుతుంది. ముఖ్యంగా మన మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి వ్యక్తి, ప్రతి వాళ్ళ దగ్గర కూడా మన కార్యకర్తలు వెళ్తున్నారు. వాళ్ళ అభిప్రాయాలు గవర్నర్ గారికి రాసే లేఖలో తప్పనిసరిగా సంతకాలు చేయాలని, ప్రజలందరూ కూడా ఇవాళ జరుగుతున్న ఈ దుర్మార్గపు పరిపాలనకు వ్యతిరేకంగా మనం అందరం కూడా ఏకం కావాలని సందర్భంగా మన నియోజకవర్గ ప్రజానికానికి, మన కార్యకర్తలకు, పార్టీ నాయకులకు అందరికీ కూడా తెలియజేస్తూ అందరం కూడా కలిసికట్టుగా ముందుకు నడుద్దామని తెలియజేస్తూ సెలవు.